మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎందుకు తీసుకుంటాం? ఫ్యూచర్ మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, అలాగే ఒకవేళ మనకేమైనా పరిస్థితుల్లో బాగాలేదు, ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పుడు లంసమ్ అమౌంట్ గా రావడం కోసం కానీ, లేదంటే ఇన్కేస్ ఆఫ్ మనకేమైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా జరిగితే ఫ్యామిలీకి ఒక రక్షణ కవచంగా ఉంటుందని చెప్పి మనం పాలసీ చేస్తాం. కాకపోతే ఈ పాలసీ తీసుకున్న ప్రజలు చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. ఆ మిస్టేక్స్ ఏంటి అనేది ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తాం. అలాంటి మిస్టేక్స్ మనం కూడా చేస్తుంటే ఆ అది కంటిన్యూ అవ్వకుండా రెక్టిఫికేషన్ చేసుకుంటుంది ఈ వీడియోలో. వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ అండి. వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు ప్రసాదరావు. నేను లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనాన్షియల్ ఫ్యామిలీ చేస్తున్నాను. ఈ రోజు ఈ వీడియోలో సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న ప్రజలు కొన్ని పొరపాట్లు తెలుసో తెలియకో చేస్తుంటారు. ఒకవేళ ఈ పొరపాట్లు మీరు కూడా చేస్తుంటే ఈ పొరపాటు చేయకుండా మనం రెక్టిఫికేషన్ చేసుకుంటారని ఈ వీడియో తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనకి మిస్టేక్ ఏంటంటే సఫిషియంట్ ఇన్సూరెన్స్ తీసుకోకూడదు. ఎంత అయితే మన అవసరం ఉంది, మన ఇన్కమ్ కి మన లైఫ్ స్టైల్ కి తగ్గట్టుగా కవరేజ్ ఉండేటట్టుగా పాలసీ తీసుకోవాలి. చాలా మంది ఏంటంటే ఏజెంట్ అడిగారు లేదా ఆబ్లిగేషన్ అని లేదా మ్యాండేట్ కదా కంపల్సరీ చెయ్యాలి అనే దీంతో చేస్తాం తప్ప సరిపోయినంత ఇన్సూరెన్స్ లేనప్పుడు ఎలా పరిస్థితి ఉంటుందంటే ఆ పాలసీ పాప వివాహం కోసం అని తీసుకున్నాం. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటది, పాప పెద్ద అవుతుంది, ఖర్చు పెరుగుతుంది, పాలసీ చిన్నలా కనిపిస్తుంది. ఆ రోజు మళ్ళీ చేద్దాంలే పాలసీ అనుకుంటారు, కానీ ఈ 20 సంవత్సరాల్లో మళ్ళీ పాలసీ చేయడానికి అవకాశం రాకపోవచ్చు. సో అదే టైంలో ఇంకేమైనా జరిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి ఏ విధంగా చాలదని. సో ముందే పాలసీ తీసుకున్నప్పుడు అతని లైఫ్ స్టైల్ కి సంబంధించి ఇన్కమ్ కి ఖర్చుకి అనాలిసిస్ చేసి సరిపోయినంత ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక రెండో మిస్టేక్ ఏంటంటే చాలా మంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఇన్వెస్ట్మెంట్ గా చూస్తారు. 20 సంవత్సరాలు కట్టాము, 15 సంవత్సరాలు కట్టాము, ఏమీ రిటర్న్ రాలేదు. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మనకేంటంటే ఆర్బీఐ డిక్లేర్ చేసేటటువంటి సేఫ్ రేట్ ఏదైతే ఉందో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏంటంటే కాంప్లిమెంటరీగా ఇన్సూరెన్స్ అనేది అడిషనల్ గా వస్తుంది. అంతేగాని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఏ మ్యూచువల్ ఫండ్ తోటో, రియల్ ఎస్టేట్ తోటో, ఓ బంగారం తోటో మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. ప్రతి దానికి కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ రైట్ టైం, రైట్ పీపుల్, రైట్ వాల్యూ. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ కొనం, అది కరెక్ట్ గా ఇమీడియట్ గా మనకి డబ్బులు కావాలన్నా రావు, ఇమీడియట్ గా అమ్మాలన్నా కొనలేం, అమ్మాలన్నా అమ్మలేము, ఇమీడియట్ కొనాలన్నా కొనలేము. సో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈరోజు ఏ రోజు కావాలంటే ఆ రోజు లిక్విడేషన్ గా మారిపోతుంది. మెచ్యూరిటీ టైంలో కూడా ఇన్ టైంలో కరెక్ట్ గా పర్సన్ కరెక్ట్ గా టైంకి అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇది మీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా చూడకూడదు. సాధారణంగా మూడో మిస్టేక్ ఏంటంటే డాక్యుమెంట్ చదవరండి. పాలసీ కంప్లీట్ అయిన తర్వాత పాలసీ డాక్యుమెంట్ వెళ్ళిన తర్వాత మనం ఏ అప్లికేషన్ ఏ ఆబ్జెక్ట్ తో పాలసీ చేసామో ఆ ఆబ్జెక్ట్ కి తగ్గట్టుగా పాలసీ వచ్చిందా లేదా, లేదా టేబుల్ అండ్ టర్మ్ మారిపోయిందా అన్ని చెక్ చేసుకోవాలి. సాధారణంగా చాలా మంది చేసేది ఏంటంటే పాలసీ చేసే కదా ఉంటది కదా ఏజెంట్ మీద లేదా కంపెనీస్ మీద నమ్మకంతో వదిలేస్తారు. అది కాలక్రమేణా మెచ్యూరిటీ టైంలోనో లేదా క్లెయిమ్ వచ్చినప్పుడు అది మనం అనుకున్న మన ఆబ్జెక్ట్ కి తగ్గట్టుగా పాలసీ లేకపోతే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. సో పాలసీ డాక్యుమెంట్ వచ్చిన వెంటనే ఒకసారి రెఫర్ చేసి మీకు బోధపడుతుంది ఆ కంపెనీకైనా వెళ్ళి ఆ ఏజెంట్ కైనా వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళైనా వెళ్ళి మనం ఈ విధంగా పాలసీ అడిగాం, ఇలాగా మనం ఈ ఆబ్జెక్ట్ కోసం తీసుకున్నాం, ఈ ఆబ్జెక్ట్ ఫుల్ఫిల్ అవుతుందా అని ఖచ్చితంగా అడగాలి. అడిగి తెలుసుకొని మనం సాటిస్ఫై అయిన తర్వాత చేసుకోవచ్చు. లేదంటే కూలింగ్ ఆఫ్ పీరియడ్ లో 15 days 1 month తర్వాత మనం పాలసీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. కావాలంటే మళ్ళీ ఇంకో పాలసీ తీసుకోవచ్చు. ఇక చాలా మంది పాలసీ చేస్తారు కానీ రెగ్యులర్ గా ప్రీమియం చేయలేరు.
పాలసీ ఏజెంట్ అడిగారని లేదంటే మ్యాండేట్ అనే పాలసీ ట్రేడింగ్ చేస్తారు. ఆ పాలసీ చేసేటప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది చూసుకొని సర్ప్లస్ అమౌంట్ ని మనం ఇన్సూరెన్స్ పాలసీకి డైవర్ట్ చేయాలి. అలాగనే కాదు, ఇన్సూరెన్స్ పాలసీ అనేది మ్యాండేట్. సో చాలా మంది ఏంటంటే పాలసీ చేస్తారు ఆరంభ స్వరూపంగా, కనీసం 1 year అయినా కట్టరు, 2 years అయినా కట్టరు. ఇలాగా మనం పాలసీ ఉందని డాక్యుమెంట్ ఎట్లో చూసుకొని ఆనందంగా ఉంటుంది. కాకపోతే అది అవసరంకి రాకపోతే ఇంకెందుకండి ఆ పాలసీ. ఏదో అప్లికేషన్ తోటి ఒక పాప వివాహం కనో, లేకపోతే మన ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ కనో, లేదంటే ఒక రిటైర్మెంట్ కోసమో పాలసీ మంచి ఉద్దేశంతో చేస్తారు. కాకపోతే ఆ ఉద్దేశం ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే పూర్తిగా చివరి వరకు పట్టుకొని వెళ్ళినప్పుడే అది అక్కడికి వస్తుందండి. సో రెగ్యులారిటీ ఈజ్ కీ టు వెల్త్. మెల్లిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా మనం పాలసీ కట్టుకుని వెళ్తే దాని అవసరం ఎంతైనా ఉంటుందండి. ఈ రెగ్యులారిటీ ఈజ్ కీ టు వెల్త్ అనే దీని మీద నేను గతంలో ఒక వీడియో చేశాను. యుఎస్కి సంబంధించినటువంటి ఒసాలా మెకార్తే గారి జీవిత చరిత్రని ఆ రోజు వీడియో చేశాను. దాని తర్వాత లింక్ ఈ దీనిలో వేస్తాం. ఎందుకంటే అతి సాధారణ మన మహిళ రోజువారీ లేబర్ డైలీ 40 రూపాయలు వచ్చే శాలరీతో ఆవిడ 10 రూపాయలు సేవింగ్స్ ద్వారా కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి విద్యాదానం చేయగలిగింది. ఈ రోజు డాక్టరేట్ అవార్డు కూడా వచ్చింది ఆవిడకి. అలాగే ఇక లాస్ట్ మిస్టేక్ ఏంటంటే సాధారణంగా లోన్ తీసుకుంటాం పాలసీ మీద. పాలసీ చేస్తారు, ఏదో మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్ కోసం లోన్ తీసుకుంటాం మనం. ఎల్ఐసిలో ఇంట్రెస్ట్ తక్కువ, అది బంగారంలోనో లేదా రియల్ ఎస్టేట్ లోనో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగా వస్తుంది కదండి, మీ దగ్గర చాలా తక్కువ కదా అంటారు. ఇన్సూరెన్స్ పాలసీని ఇన్వెస్ట్మెంట్ కాదు కానీ లేదంటే ఇంకోలా చూడకూడదండి. ఇది ఆర్థిక రక్షణ కవచంగా మనం చూసుకోవాలి. ఈ పాలసీ ఏదో అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకున్నా మళ్ళీ రీపేమెంట్ చేయాలి ఇన్ టైంలో. చాలా మంది లోన్ తీసుకోవడమే కానీ రీపేమెంట్ చేయడంలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే పాలసీ ఒక 10 లక్షల రూపాయలు పాలసీ చేశారు, 10 years అయింది పాలసీ, 20 years పాలసీ, మెచ్యూరిటీ అమౌంట్ 20 lakhs 25 lakhs రావాల్సిన అమౌంట్ ని మధ్యలోనే 7.5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. దానికి ఇంట్రెస్ట్ కట్టలేదు, అసలు కట్టలేదు. మెచ్యూరిటీ టైంలో వచ్చే 18 లక్షలు 20 లక్షల రూపాయల నుంచి ఈ 15 లక్షలు అంతా ఇంట్రెస్ట్ పోతుంటే ఆ వచ్చే డబ్బులు ఏ వాళ్ళు కూడా అవసరానికి ఉపయోగపడదండి. అదే టైంలో ఒకవేళ కస్టమర్ మరణం సంభవించినప్పుడు ఆ 10 లక్షల రూపాయలు 7.5 లక్షలు మళ్ళీ వడ్డీ కూడా కట్టదు కాబట్టి ఆ 15 లక్షలు అంతా ఈ కూర్చుంటుంది. డబ్బులు వచ్చినప్పుడు పాలసీ అసలు ఏమి రాలేదు, డబ్బులు ఎందుకు కట్టించారు అన్నట్టుగా డిసప్పాయింట్నెస్ అవుతారు. సో ఏ పర్పస్ అనేది ఉందో పర్పస్ డిసైడ్ చాయిస్. ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కోసమే నిర్ణయించబడింది కాబట్టి దీని మీద ఎటువంటి లోన్ యూజ్ చేయకండి. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారా? సో ఒకవేళ చేసి ఉంటే ఇక మీదట మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఇలాంటి విలువైన కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరొక మంచి విలువైన కంటెంట్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.